ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి చర్చ జరుగుతున్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా రేపు ఆయన తెలంగాణలో పెట్టబోయే ఏదైతే సభ ఉన్నదో సంకల్ప సభ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సో రాముల్ నాయక్ ఒక నికార్సైనటువంటి ఉద్యమకారుడిగా మీరేం డిమాండ్ చేస్తారు? అసలు రేపు పెట్టడానికి వీల్లేదు ఆయన. రేపు తెలంగాణ రాష్ట్రం సాధించిన రోజు. ఈడ మాకు పండుగ వాతావరణం. ఇవాళ నేను కొత్త బట్టలు కుట్టించుకున్నా రాత్రిలో. తెలంగాణ తీసుకువచ్చిన సెంటిమెంట్ ఉంది. ఆ రోజు కొబ్బరి బొండాలకు తెలంగాణ దిష్టి తాకితే అన్నీ కొబ్బరి బొండాలు రాలిపోయినాయి అని చెప్పినోడు. తెలంగాణ వస్తే నేను 11 రోజులు అన్నం తినలేదు అన్నోడు. ఇవాళ ఏమో తెలంగాణలో రేపు సభ పెడుతున్నట్టే అది వెనుక బీజేపీ కుట్ర ఉంటుంది. బీజేపీలో ముంగొట్టు పెట్టి ఇక్కడ ఎంట్రీ ఇద్దామనే ఉద్దేశంతో చేస్తుండు. క్షమాపణనే కాదు, ఆయన మోకాల మీద నడిచి ఎల్బీ స్టేడియంకెంచి అమరవీరుల స్తూపం వరకు మోకాల మీద నడిచి అమరవీరుల స్తూపం దగ్గర పోయి దండం పెట్టి నా తప్పు అయిపోయింది, క్షమాపణ కోరుకుంటున్నా. మీరు 1200 మంది బలిదానంతో వచ్చిన తెలంగాణ తొలి దశ మళ్ళీ దశ. మళ్ళీ నాకు ముఖ్యమంత్రి ఆ కమిటీలో ఈ మెంబర్గా ఇచ్చిండు. ఇవాళ ఎక్కడన్నా ఉద్యమకారులను చూస్తే 2001లో ఏదైతే కోపం, ఏదైతే స్పిరిట్, ఏదైతే అవే పాటలు ఇవాళ గిట్ట అట్లనే ఉన్నారు. ఆయన ఒక కమిటీ వేసి అందరినీ కలిపి అది ఏదో చేయాలనే తపన తప్ప మీరు వీళ్ళను వాడుకొని 10 సంవత్సరాలను ఎవరిని పట్టించుకోకుండా, ఇవాళ కార్యకర్తలను పట్టించుకోకుండా, ఉద్యమకారులను పట్టించుకోకుండా, కళాకారులను పట్టించుకోకుండా, రైతులను పట్టించుకోకుండా, ఆ రోజు అడ్వకేట్లు చేసిర్రు తెలంగాణ గురించి, డాక్టర్లు చేసిర్రు, ఆర్టీసీ సమ్మె జరిగింది, సింగరేణి కార్మికులు సమ్మె చేసిర్రు, జడ్జిలు రోడ్డు మీద వచ్చేసిర్రు. మీ కమిటీలో మీరు మెంబర్ కాబట్టి ఎంతమందిని ఐడెంటిఫై చేసారు? ఆ ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది? ఎందుకంటే రేపు జూన్ 2 ఏమైనా వాళ్ళకు శుభవార్త చెప్పే అవకాశం ఉందా ఉద్యమకారులకు, లేకపోతే అమరుల కుటుంబాలకు? అది స్టార్ట్ అయింది ప్రక్రియ. మొన్ననే మేము సెక్రటరియట్లో కూర్చున్నాం, అందరు అధికారులు వచ్చిర్రు. అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర గిట్ట కొంత డాటా ఉంది. ఫస్ట్ చనిపోయిన కుటుంబాలకు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ఎవరైతే వికలాంగులయ్యారో వాళ్ళకు, థర్డ్ ఎవరైతే జైలుకు పోయారో వాళ్ళకు, ఫోర్త్ కేసులలో తిరిగేటోళ్ళకు. నేను 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన, నా మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు. నేను ఉద్యమకారునిగా కాదా? అట్లా అటువంటి వాళ్ళు గిట్ట కొంతమంది ఉన్నారు. ఆ రోజు లెక్చరర్ల మీద కేసులు జరగలే, డాక్టర్ల మీద కేసులు పెట్టలే, అడ్వకేట్ల మీద పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే రేపు వాళ్ళ ఉద్యోగాలకు ఆర్టీసీ కార్మికుల మీద కేసులు లేవు. అట్లనే సెంటర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల మీద ఎందుకు లేదంటే ఆ రోజు పోలీస్ కోఆపరేట్ చేసింది. అందుగురించే ఈ కమిటీ ఐడెంటిటీ చేయడానికి నేను మొన్న ఒకటి చెప్పిన, ఒక దరఖాస్తు మనం డిజైన్ చేద్దాం. అందులో మొన్న సర్వే చేసినప్పుడు అందులో ఒక కాలం పెట్టిండు ముఖ్యమంత్రి. చనిపోయిన కుటుంబం తెలంగాణలో ఎవరైతే తెలంగాణ గురించి ఉద్యమం చేసిన వాళ్ళ పేర్లు, చనిపోయిన కుటుంబాల పేర్లు, ఇంకోటి జైలుకు పోయిన వాళ్ళు, ఎఫ్ఐఆర్లో ఇప్పుడు కోర్టుకు తిరిగిన వాళ్ళు, ఇంకా వగారా వగారా. అయితే నేనేమంటున్నామంటే కమిటీ ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఎంఆర్ఓ దగ్గర అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ రిపోర్ట్ ఇస్తాడు ఎవరు చేసిర్రు. ఇప్పుడు మా తాంసికెంచి మా నాగిరెడ్డి వచ్చిండు, బజార్ హత్నూరుకెంచి మా భాస్కర్ రెడ్డి వచ్చిండు, నా ఎంబడి నా రైట్ హ్యాండ్గా పనిచేసిండు 14 సంవత్సరాలు. ఒక్క ఇది లేదు, కేసు లేదు. భాస్కర్ రెడ్డి దగ్గర కేసులు ఉన్నాయి, నా మీద ఒక కేసు లేదు. నా కేసులు ఉన్నాయని గిట్ట తెలియదు. ఇలా చూస్తే ఒక కేసులో ఉందని నేను 40 రోజులు జైల్లో ఉందా. ఏది ఆదిలాబాద్ జైల్లో ప్రతిరోజు ఒక మండలం బంద్ చేసిరు వీళ్ళు. బూత్ల ప్రతిరోజు ఒక మండలం నేను జైలుకు పోయినందుకు. ఆ రోజు కవిత వచ్చింది నా దగ్గరికి. ఆ జైల్లో అందరూ ఉద్యమకారులే కదా. 400 మండలాలు తిరిగిన, 119 నియోజకవర్గాలు తిరిగిన, ఎవరైతే ఏ మండలాల్లో ఎవరు ఉన్నారనేది నేను గుర్తుపట్టగలుగుతా. అందు గురించి ముఖ్యమంత్రి మంచోళ్ళకి వేసిండు. అందరూ ఒక తెలంగాణ మీద అవగాహన ఉందా. మా శోభన్ రెడ్డి కానివ్వండి, అద్దంకి దయాకర్ కానివ్వండి, తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ కానివ్వండి,
తర్వాత పొన్నం ప్రభాకర్ పార్లమెంట్లో పొన్నం ప్రభాకర్, రంజన్ కుమార్ యాదవ్, మధు యాస్కి, సురేష్ శెట్కార్, బాలరామ్ నాయక్, ఇట్లా మన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, మన మధ్యలో లేడు నాగకర్ణు లేపేడే ఎంపీ జగన్నాథం లేడు, చనిపోయిండు, మరణించిండు ఆయన. మళ్ళీ ఇంకా కొంతమంది ఆ రోజు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ బిల్ పాస్ అవుతుందన్నా పోదాం పార్లమెంట్లో అని ఢిల్లీలో ఉన్నా, టీవీలలో నడుస్తుంది. గ్యాస్ ఇది చేసిర్రు రాజగోపాల్ రెడ్డి. మనం ఒక్కరు పోతే ఏమవుతుంది తమ్మి మనల్ని కొట్లాడుతురు కదా అని ఇంట్లో కూర్చుండి పెద్ద మనిషి మన కేసీఆర్. తెలంగాణ వస్తుందన్నా అమ్మ పార్లమెంట్లో నువ్వు మీదికెంచి మేము దుంకన్నా సస్తం ఇవ్వాల, బిల్ పాస్ కాకపోతే ఇంకా జన్మంలో కాదు. ఆ రోజు మీరా కుమారి, ఫస్ట్ సోనియా గాంధీ, మీరా కుమారి, సుష్మా స్వరాజ్, కొరియన్, వాళ్ళు 4 లేకపోతే తెలంగాణ రాదు. ఈ 12-10 మంది ఎంపీలు లేకపోతే తెలంగాణ రాదు. తెలంగాణలో గెలిచి తెలంగాణ మూమెంట్ నడిపించి పార్లమెంట్ నడుస్తే నువ్వు 23 తుబ్లక్ రోడ్ ఇంట్లో కూర్చున్నావు తప్ప నువ్వు బయటికి రాలే. ఆ రోజు నుంచి మా మనసు ఇరిగింది, కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాదు. చిన్నారెడ్డి అప్పుడు 40 మంది శాసనసభ్యుల సంతకాలు పెట్టి ఇది చేసిరు. ఒక ముఖ్యమంత్రి నాకు అన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, 10 నిమిషాలు టైం ఇస్తా అన్నాడు. 10 నిమిషాలు కాదు సార్, 5 నిమిషాలు ముగించుకుంటాను. 2 గంటల 45 నిమిషాలు మాట్లాడినాము ఆ మాజీ ముఖ్యమంత్రి. ఆయన చెప్పిండంట ఆ రోజు, ఏది సోనియా గాంధీకి, నాకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేయండి, తెలంగాణ ఉండదు, ఏముండదు, మీరు తెలంగాణ ఇస్తే తెలంగాణలో రాదు, ఆంధ్రాలో తుడుచుకొని పోతుంది, మళ్ళీ సెంట్రల్లో మీ గవర్నమెంట్ రాదు మేడం, మీరు చూడండి, మీరు తెలంగాణ ఇవ్వద్దంటే ఆమె ఒక మాట చెప్పిందంట, నిన్న తెలంగాణ పిల్లలు చనిపోయింది, నాకు కళ్ళలో ఇదవుతుంది, నేను తెలంగాణ ఇస్తా అని ఇచ్చిన 3 రాష్ట్రాలు 2 ఆంధ్ర తెలంగాణలో రాకపోయినా, నాకు సెంట్రల్లో రాకపోయినా పవర్ కాదు నాకు, నేను మాట ఇచ్చిన మాట మీద తెలంగాణ ఇచ్చిరు వాళ్ళు. ఆ రోజు సిరిసిల్లలో ఇసుక దగ్గర 3rd డిగ్రీ ప్రయోగం చేసిన ఈ కేసీఆర్ కుటుంబము, ఈ సంతోష్ తండ్రి వాళ్ళు, మీరా కుమారి వస్తే కనీసం సిరిసిల్లలో ఎంట్రీ కాకుండానే ఎక్కడో ఆమె ఆపేసి రిటర్న్ పంపించిన చరిత్ర మీకుంది. ఇలా తెలంగాణ రైతుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ కార్యకర్తల మీద బంగారు తెలంగాణ వచ్చింది, కానీ మీ కుటుంబానికే వచ్చింది. ఇవాళ 420 హామీలు, మీరు ఎన్ని హామీలు ఇవ్వలే? ఇప్పుడు రాములు నాయక్ గారు, తెలంగాణలో అడ్వకేట్ల మీద, సామాన్య జనాల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డరు అసలు పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు అనేటువంటి ఒక వాదన కూడా ప్రతిపక్షాలు చూస్తూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి అడ్వకేట్ మీద జరిగినటువంటి హత్యాయత్నం కావచ్చు, ఇదంతా ఎట్లా చూస్తారు? కేటీఆర్ మొన్న జరిగిన హత్య కేసులో వాళ్ళ ఇంటికి పోయిండు. కనీసం ఆయనకు నైతిక హక్కు లేదు అడ్వకేట్ల తరపున మాట్లాడడానికి. ఈయన పీరియడ్లో 4 చచ్చిపోయారు, వామన్ రావు వాళ్ళ భార్య, అక్కడేమో నల్గొండలో అశోక్ రెడ్డి, వరంగల్లో మల్లారెడ్డి చచ్చిపోయిండు. అప్పుడు ఎందుకు పోలే అడ్వకేట్ల దగ్గర? వాళ్ళు మర్డరే అయింది కదా, ఏదో యాక్సిడెంట్లో చనిపోలే కదా, అప్పుడు అడ్వకేట్లు యాదకు రాలే. కనీసం ఇది ఉండాలి, సిగ్గంగా ఉండాలి. ఇవాళ నువ్వు పోయి ఆ అడ్వకేట్ల దగ్గర పోయి పరామర్శించి మీకు గవర్నమెంట్ ఇది చేస్తుంది. ఆ రోజు అరెస్ట్ చేయలే వీళ్ళు, వీళ్ళ పార్టీలు అయ్యి అన్ని టీవీలు, అన్ని కెమెరాలు, అన్ని పేపర్లు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు వామన్ రావు దంపతులను చంపిరంటే కనీసం పోలే అక్కడ, వాళ్ళని అరెస్ట్ చేయలే. మాకు చిత్తశుద్ధి ఉంది, ముఖ్యమంత్రి ఎవరైతే ముస్లిం అడ్వకేట్ అయిన పేరు తెలియదు కానీ వాళ్ళని ఎవరైతే ఈ హత్యలో ఇది చేసిరో అరెస్ట్ చేయించిండు, అరెస్ట్ చిత్తశుద్ధి ఉంది మా ప్రభుత్వానికి. వీళ్ళు అడ్వకేట్లను పట్టించుకోకుండా ఇలా పోయి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం అంటే ఎవరు మీ మాటలు నమ్మరు, కేటీఆర్ మాటలు ఇంకా అస్సలు నమ్మరు.